ఎవడరా అది? ఎవరు? రెడీ మేడం. 3, 2, 1 go. Hey guys, good morning and hope you are doing good. Welcome to Swati Vlogs. And ఈ రోజు నేను చేయబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అదేంటంటే నక్కపల్లి నుండి 5 కిలోమీటర్ దూరంలో జుక్కాడ అనే ఒక ఊరుంది. పేరుకు మాత్రమే అదొక ఊరు, కానీ ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. ఒకప్పుడు పచ్చగా ఉండే ఊరు ఎందుకు ఇలా మారిందో తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ ఈ ఊరు గురించి తెలుసుకునే ముందు చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకోవాలి. సో వెళ్ళి కనుక్కుందామా? జస్ట్ ఫాలో మీ. హలో సార్. సార్, మేము జుక్కాడ ఊరు గురించి వీడియో కవరేజ్ చేయడానికి వచ్చాం. సో మీకు తెలిసినంత వరకు జుక్కాడ ఊరు గురించి మాకేమైనా చెప్పగలరా ప్లీజ్? జొక్కాడు గురించి చెప్పాలంటే ఒకప్పుడు చాలా మంచిగా ఉండే ఊరే, కానీ కొన్ని సంవత్సరాలుగా ఆ ఊర్లోకి ప్రజలు వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. ఇంకో విషయం, ఆ ఊర్లో రాత్రులు ఏవేవో శబ్దాలు వస్తున్నాయట. అటు సైడ్ ఎవరూ వెళ్ళట్లేదు. ఊర్లోకి వెళ్ళాలంటే ఒకటే దారి ఉంది, అది సరుకుల తోట ఒకటే. మా అమ్మ చెప్పింది అక్కడేవో శత్రులు ఉన్నాయంట. అక్కడికి యముడు పాపాలు చేసిన వారిని రప్పించుకొని యమలాకానికి తీసుకుని వెళ్ళిపోతాడంట. ఆ ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనక్కి తిరిగి రావట్లేదట. మాకు తెలియదండి. అందరూ అంటున్నారు ఆ ఊరు ఎప్పటి నుంచో శపించబడిందని. జుక్కాడ చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయింది. జుక్కాడ నాకు తెలియదండి. అక్కడ చెట్లు చాలా భయంకరంగా ఉంటాయి. అక్కడ పిచ్చిది ఉండేది ఆత్మహత్య చేసుకుంది ఏమై తిరుగుతుందంట. చుక్కాడంటే ఒకప్పుడు పచ్చగా ఉండే ఊరు, కానీ ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఎందుకో తెలీదు, కానీ ఒక్కొక్కసారి రాత్రులు మాత్రం అక్కడ కాకిలు గోల గోల చేసేవి. అక్కడ భూతాలు దెయ్యాలు తిరుగుతున్నాయంట. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కనిపించకుండా పోతున్నారు. అందుకే మా ఊరి వాళ్ళందరూ అటు వెళ్ళడమే మానేశారు. తెలీదండి. అక్కడ అని చిన్న ఊరు, 20 కుటుంబాలు ఉండేవి, కానీ ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. గైస్, విన్నారు కదా జుక్కాడ గురించి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఏమనుకుంటున్నారో? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఈ రోజుల్లో దయ్యాలు భూతాలు అనేవి టోటల్ ట్రాష్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30. సో నేను ఇప్పుడు జుక్కాడ ఊర్ లోపలికి వెళ్ళి ఇదంతా రూమర్స్ అని ప్రూవ్ చేయబోతున్నాం. సో కార్తిక్, ఫాలో మీ.
ఓ గాడ్ మేడం, లైవ్ ఆగిపోయింది. అవునా, ఏమైంది? ఇక్కడ సిగ్నల్స్ లేవనుకుంటా. ఒక పని చేయి, నార్మల్ వీడియో ఆన్ చేయి. సరే మేడం. కార్తిక్, ఫాలో మీ. జాగ్రత్త. మేడం, ఏంటి చోటు ఎంత భయంకరంగా ఉంది? బహుశా ఆ ఊరోళ్ళు చెప్పిందంతా నిజమే అయి ఉంటుందేమో. ఏంటి, నువ్వు నమ్ముతున్నావా? ఇదేం ఊర్రా దేవుడా, ఎలా ఉంది? మేడం, భయం వేస్తుంది మేడం. మూసుకొని రారా. మేడం, ఏంటా సౌండ్? వెళ్ళి చూద్దాం పదా. మేడం వద్దు మేడం, మేడం ప్లీజ్ మేడం, వెళ్ళదు మేడం. కార్తిక్, 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 కార్తిక్. రే గణేష్, ఏమైందిరా? ఎక్కడ రైడు? ఎవర్రా నువ్వు? ఎక్కడున్నావు? రే ఎక్కడున్నావు? దమ్ముంటే నా ముందుకు రారా. రే ఎక్కడున్నావు? రే ఎక్కడున్నావు?
ఉదయ్ ఉదయ్ రే చంపేశాడ్రా. ఆ ఉదయ్ గారిని కూడా ఆడే చంపేశాడ్రా. చెప్పాను కదరా నీకు మరి మరి ఇక్కడ రావద్దని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అసలు ఎవడ్రా వాడు? వాడికన్నా దొరకాలి. మన కళ్ళ ముందే మనోజ్ గారిని దారుణంగా చంపేశాడ్రా. అసలు మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారా? అసలు ఎవర్రా వాడు? ఏమైందిరా? మా మావే వాచ్రా. మా మామని కూడా ఆడే చంపేసి ఉంటారా. ఒకసారి కళ్ళు మూసుకో, చేయి చాపు. ఈ వాచ్ ఎప్పుడు నీ చేతికే ఉండాలి. నీ చేతికే ఉండాలి. నీ చేతికే ఉండాలి. పరిస్థితులు ఎక్కడి నుంచి బయటపడాలరా? అక్కడేదో ఇల్లు కనిపిస్తుందిరా. అదరా ఆ ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు. హెల్ప్ అడుగుదాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? హలో, హలో, ఎవరైనా ఉన్నారా? హలో, రే గణేష్, రే ఏమైందిరా? ఇది సైకోగా వెళ్ళారా? రే అక్కడేదో బుక్ ఉందిరా. రే మనకి ఎందుకురా, వెళ్ళిపోతుందారా? రే తేజ ఆగరా.
నా పేరు శంకర్. మాదో అందమైన కుటుంబం. అమ్మ, నాన్న, నేను. మా నాన్న ఒక బ్యాంక్ ఉద్యోగి. మేము ముగ్గురం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మా నాన్నకి నక్కపల్లి అనే ఊరు ట్రాన్స్ఫర్ అవడంతో మేమందరం అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ దగ్గరలోనే జుట్టాడనే ఊరిలో ఒక ఇల్లు తక్కువ డబ్బులకు వచ్చిందని మా నాన్న ఇల్లును కొన్నాడు. అది ఓ చిన్న ఊరు, 20 ఇళ్ళే ఉండేవి. ఆ 20 ఇళ్ళకి దూరంగా మా ఇల్లు ఉండేది. ఆ ఇల్లు, ఆ వాతావరణం, మా ఇంటి పక్కన ఉండే తోట నాకు చాలా నచ్చింది. రోజంతా తోటలోనే ఆడుకునేవాడిని. అలా 4 రోజులు గడిచింది. అప్పుడే అనుకోకుండా జుట్టాడికి ఒక కొత్త సమస్య వచ్చింది. అదేంటంటే వేసిన పంట పండలేదు. వర్షాలు పడ్డం ఆగిపోయాయి. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఎటువంటి శుభకార్యాలు జరిగినా అందులో ఏదో ప్రమాదం జరిగేది. ఇలా ప్రతి ఇంట్లో ఏదో సమస్య. ఇదంతా చూసిన ఊరి జనాలు చాలా భయపడి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకోవడానికి ఒక పూజారిని కలవడానికి వెళ్ళారు. ఆ పూజారి మా ఊరి వాస్తుని పరిశీలించి ఇలా చెప్పారు: ఉత్తరం దిక్కులో ఒక ఇల్లుంది. అక్కడ నివసించే మనుషుల జాతకాల్లో శని నడుస్తుంది. అందుకే మీ ఊరు ఇలా అయ్యిందన్నారు. అదే మాట ఆ ఊరి జనాలు వచ్చి మా నాన్నతో చెప్పారు. అప్పుడు మా నాన్న కోపం వచ్చి, ఈ రోజుల్లో ఈ మూఢనమ్మకాలేంటి, ఇది నా సొంతిల్లు, నేను ఖాళీ చేయనని చెప్పాడు. అప్పటి నుంచి ఊరిలో సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయి. ఆ ఊరి వాళ్ళందరూ మమ్మల్ని కోపంగా చూడడం మొదలుపెట్టారు. మేము ఆ ఊరికి పట్టిన దరిద్రం అనుకున్నారు. అప్పుడే ఊరి జనాలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మా ఇంటితో సహా మమ్మల్ని తగలబెట్టేద్దామని అనుకున్నారు. ఆ రోజే మా నాన్న, ఈ ఊరి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మన వల్లే ఇబ్బందులు పడుతున్నారు, అందుకే మనం రేపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని చెప్పాడు. కానీ అప్పుడే మా ఇంటికి నిప్పంటుకుంది. మా నాన్న నన్ను బయటికి తోసి నన్ను కాపాడాడు. కానీ మంటలు ఎక్కువ అవడంతో మా అమ్మ నాన్న అక్కడే కాలి బూడిదైపోయారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. కానీ అప్పుడే ఆ పక్కన ఊరి జనాలు సంతోషంగా మాట్లాడుకోవడం నేను చూశాను. ఇదంతా ఊరి జనాలే చేశారని తెలుసుకున్నా. అది విని నా రక్తం మరిగిపోయింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డా. వేరే ఊరిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకడం మొదలుపెట్టా. నా శరీరంతో పాటు ఆ ఊరి మీద ఉండే కోపం, మా అమ్మ నాన్న చచ్చిపోయారనే బాధ కూడా ఇంకా పెరిగింది. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ చుట్టాడులో అడుగుపెట్టా. మేముండే ఇంటికి వెళ్ళా. కానప్పుడే పక్కన ఉండే తోటలోంచి ఒక శబ్దం వచ్చింది. వెంటనే వెళ్ళి చూసా. అదెవరో కాదు, మా అమ్మ, మా నాన్న. వాళ్ళు నాతో ఈ ఊరు మన కుటుంబాన్నే లేకుండా చేసింది, అందుకే నువ్వు ఈ ఊరినే లేకుండా చెయ్యి అని చెప్పి మాయమైపోయారు.
అప్పుడే నాకు అర్థమైంది మా అమ్మ నాన్న ఇంకా చనిపోలేదు, ఆ ఊరిలోనే తిరుగుతున్నారని. అప్పటి నుంచి జుట్టాడ్లో ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టా. ఏ మూఢనమ్మకాలతో అయితే మా అమ్మా నాన్నని చంపేశారో అదే మూఢనమ్మకాలు వాళ్ళని కూడా చంపుతున్నాయని నమ్మించా. దానితో ఆ ఊరి జనాలు ఒక్కొక్కరుగా ఇల్లు ఖాళీ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి జుట్టాడ్లోకి ఎవ్వరు వచ్చినా వాళ్ళని చంపడం మొదలుపెట్టా. ఎవ్వరికి అనుమానం రాకుండా చంపిన వాళ్ళందరినీ ఆ తోటలోనే పూడ్చిపెట్టా. నా పగని రోజు గుర్తు చేసుకోవడానికి ఈ పుస్తకం రాస్తున్నా. ఇది నా కథ కాదు, నా పగ. రే, ఇక్కడ ఉంటే మనం కూడా చంపేస్తారా? దాని వెళ్ళిపోతుందా? రారా.